ఏమయ్యా కడికిపాటి నరసింహారావు, నా మీద యుద్ధం ప్రకటించావా? ప్రపంచ యాత్రికుడి మీద బుద్ధి ఉందా? కొసంతా ఇంకిత జ్ఞానం ఉందా? కాదు, నువ్వు మారువా? నువ్వు మారవరా? ప్రకటించడం మన పండిత పుత్రులు పిండం పెట్టేస్తున్నారయ్యా. అసలు నీకు నా జన్మరహస్యం ఏంటో తెలుసు. నేను ఎవరిని అనుకుంటున్నావు? సాక్షాత్తు బ్రహ్మదేవున్నయ్యా. నీకు నీకు ఇంకొక సీక్రెట్ చెప్పనా? నీ జన్మరహస్యం చెప్తాను చూడు, నవ్వమాక. నీకు తెలియదు, నేను చెప్తాను. నేను సాక్షాత్తు బ్రహ్మదేవుణ్ణి. నువ్వెవరనుకుంటున్నా? విష్ణుమూర్తివి. మరి బ్రహ్మదేవుడు విష్ణువు ఉన్నప్పుడు శివుడేమయ్యా అంటే, మా గురువు గారు చాగంటి కోటేశ్వర గారు శివుడు. మన ముగ్గురం బెస్ట్ ఫ్రెండ్స్. మన ముగ్గురం కారణ జన్ములు. ఈ భూమి మీద అవతరించి తెలుగు వాళ్ళని ఉద్ధరించడానికి, భారతదేశాన్ని సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడానికి పుట్టాం. కాకపోతే మీ ఇద్దరు ఉద్ధరిస్తున్నారు, నేను తలరాతలు రాస్తున్నాను అంతే. ఈ విషయం నాకు ఎప్పుడు తెలిసిందంట. ఎన్ని 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 దారుణాలు సార్. నన్ను చదివించారు, అమెరికాలో ఉద్యోగం చేశాను, వచ్చింది. అయితే అమెరికాలో ఉద్యోగం ఏది, అది కూడా అశుద్ధం కరిగే ఉద్యోగం. ఏం చేస్తాం? దూరపు కొండలు నునుపు అమెరికా వెళ్ళి అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఎన్ని సంవత్సరాలు? 6 సంవత్సరాలు కొన్ని వేల మంది అశుద్ధాన్ని క్లీన్ చేశాను. ఏం ఉద్యోగం అలాంటిది. వృత్తి ధర్మానికే కట్టుబడి ఉండాలి. అశుద్ధం అయితేనేమి. నేను అశుద్ధాన్ని ఎప్పుడు అశుద్ధంలా చూడలేదు, అమృతంలా చూశాను. వాసన కంపుగా వింపుగా, అబ్బా కనుసంపుగా. నాకు మలమూత్ర విసర్జనల మీద నేను చేసినంత రీసెర్చ్ ప్రపంచంలో ఎవరూ చేసి ఉండరు. ఎన్ని రకాల మలాలు రోజు చూసేవాడిని. వృత్తి ధర్మం అది. పొద్దున్న మంచి బట్టలు వేసుకొని వెళ్ళేవాడిని, రాత్రి రూమ్కి వచ్చేసరికి మొత్తం షర్ట్ అంతా రొచ్చుకంపు, ప్యాంట్ అంతా రొచ్చుకంపు, మలమూత్రలో విసర్జన. వేడి నీళ్ళతో స్నానం చేసి రామకృష్ణ అని పడుకునేవాడిని. ఏం చేస్తాం? వృత్తి ధర్మానికి కట్టుబడి ఉండాలి. మలమూత్రాలు 6 సంవత్సరాలు ఎన్నో వేల మంది పోసిన వచ్చారొచ్చు గబ్బు అంతా క్లీన్ చేసుకుని ఇలా బట్ట కట్టాను. ఇలా ఉంటుండగా పెళ్లి నిత్యమైంది. పుట్టాక ఒంటికాయ సొంటుకోమగాల చచ్చిపోకూడదుగా. ఏదో పెళ్ళి కుదిరి పెళ్ళికి అయ్యే సమయానికి మహమ్మారి కరోనా తల్లి వచ్చింది. కరోనా తల్లి వస్తే పెళ్ళి ఉద్యోగం పోయింది. బాత్రూమ్లు కడిగే ఉద్యోగమే. నెలకు 50,000 ఇచ్చేవారు అమెరికాలోని. చెప్పుకోవడానికి అమెరికా అగ్రరాజ్యం, కానీ ఇచ్చేది 50,000 షిప్లోని. ఆ 50,000 ఉద్యోగం ఏదో పేదంటే చిన్న ఇల్లు కట్టుకున్నాం. చాలా చిన్న ఇల్లు, బాత్రూమ్ లేదు, నీళ్ళ ఫెసిలిటీ లేదు, ఏమీ లేదు. 49 గజాలు, చాలా చిన్న ఇల్లు ఏదో కట్టుకున్నాం. పునాదులు కూడా లేవు, గాలి వస్తే పడిపోతుంది. అలాంటి ఇంట్లో నా అమ్మ కళ ఏంటంటే, కట్టుకున్న ఇంట్లో చచ్చిపోవాలి, కన్ను ముయ్యాలన్నదని చెప్పి, అది కూడా ఎవరో కట్టింది, ఎవరో ఇల్లు కొనుక్కున్నాం. దిక్కుదేవంతరం లేక ఉన్న 20 లక్షలతో ఏం కట్టేస్తాం? కట్టేసుకున్నాం. అంతా బాగానే ఉంది. ఇల్లు కట్టి పెళ్లి చేయాలి. పాత ఇల్లు కొనుక్కొని ఏదో పెళ్లి చేయడానికి పెళ్లి సంబంధంకి వెళ్ళాం. వాళ్ళు పేదింటి వాళ్ళ కట్నం వద్దు అన్నాను. అంతా బాగానే ఉంది. కరోనా తల్లి వల్ల పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందని బాధతో ఇండియా వచ్చి పెళ్ళి అవ్వాలని చెప్పి, నువ్వు నమ్ముతావా నమ్మవు, ఆడవాళ్ళు ఎక్కడైనా వ్రతాలు పూజలు నోములు చేస్తాను. మగముండా పడుకుని మగ పుట్టి చోటాచారదం పడా అమ్మ పూట ఉపవాసం చేశాను. అబద్ధం ఆడడం ఉంది. కానీ మహాభారతం చేసేటప్పుడు నియమనిష్టలతోనే ఒంటి పూట తినేవాడిని. మహాభారతం అయిపోయాక మళ్ళీ విభక్తంలోకి వచ్చాను. ఎందుకంటే మంత్రాలు నాభిలో నుంచి వచ్చేటప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే నన్ను కాపాడేవాడు ఉండరు. ఇప్పుడు ధర్మదేవత, న్యాయదేవత, అదృష్ట దేవత, ఈ దేవతలు ఉన్నారు అంటే అలా చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేయరు. వాళ్ళు నాతో ఉంటానంటారు, కానీ వాళ్ళు ఏం చేయరు. అన్నీ నేనే చేసుకోమని అంటారు. ఉండి నాకేంటో నాకు అర్థం అవ్వదు వీళ్ళు గోల. దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాటలు చెప్తానా ఉంది. వాడేదో అన్నాడు, వాడేదో చెప్పాడు, వాడు అన్నది పక్కన పెట్టండి అని చెప్పాలి. కానీ మీరు దానికి యుద్ధానికి కాలు దువ్వుతే పోయేది ఎవరు? ఆయుర్దాయం దగ్గరలో ఎవరికి ఉంది? నాదెంత మీదెంత? బ్రహ్మదేవుడితో విష్ణువు యుద్ధం చేయొచ్చా? అన్నీ తెలిసిన వారు, సర్వం బొచ్చు, అన్నీ తెలిసిన వారు ఆలోచించి మాట్లాడాలా. మీరు అలా తప్పు. నా సిద్ధాంతాలు ఏంటంటే, దేశాన్ని మతం మత్తులో అన్యాయం చేస్తున్నారు. అది నేను సహించను. నేను ఉంటుండగా అది ఎలా సాధ్యమవుతుంది? బత్తాయి అంటే వ్యాపారం, మతాన్ని వ్యాపారం కోసం వాడుకోకూడదు. వీళ్ళు మతాన్ని అడ్డు పెట్టుకుని వ్యాపారం చేస్తున్నారు. చాలా తప్పు. అంతే కదా. ఇప్పుడు రూపాయికి రోజుకి క్షీణిస్తుందంటే జై శ్రీరామ్ అంటున్నారు. అందరూ జై శ్రీరామ్ కోసం మాట్లాడుతున్నారు, కానీ రూపాయి కోసం ఎవరు ఇప్పుడు రూపాయి ఎంత అయింది? 70 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 80 రూపాయలు అయింది, జై శ్రీరామ్ అన్నారు. రూపాయి 90 రూపాయలు వచ్చేసింది, జై శ్రీరామ్ అన్నారు. రేపు 100 రూపాయలు మీరు జై శ్రీరామ్ అన్నం తప్పులేదు. ఎంత బూతు మాట అది.
ఆడవాళ్ళు ఏది వేసుకుంటే మనకి రావడం ఏంటి? ఇప్పుడు నేను అమెజాన్ అడవుల్లోకి వెళ్ళాను, అక్కడ ఎవరికి బట్టలు లేవు, నగ్నంగానే ఉన్నారు. 5 ఏళ్ల పాప నగ్నంగానే ఉంది, 10 ఏళ్ల పాప నగ్నంగా ఉంది, అందరూ పాపలు నగ్నంగానే ఉన్నారు, అందరూ నగ్నంగానే ఉన్నారు. నేనేం చెల్లించానా? చూసే కళ్ళబట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్రికా మన ముండారీ ట్రైబుల్ ఉన్నారు, గోమాత వచ్చున తాగుతున్నారు, గోమాత అదేంటి వచ్చుని తలకు పూసుకున్నారు. గోమాత వచ్చే వాళ్ళకి సర్వస్వం, ఆ గోమాత లేకపోతే వాళ్ళు చనిపోతారు. ఆ గోమాతలు చూపించిన అక్కడ ఆడపిల్లలందరికీ బట్టలు లేవు, నేనేమైనా చెల్లించానా? అలాగా మీరు కూడా తప్పులు చేశారు. తప్పు ఒప్పుకొని స్త్రీ స్వేచ్ఛ విషయంలో మీరు తలదూర్చకండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే మగజాతికి చెప్పుకోండి, మగజాతిని ఉద్ధరించండి, స్త్రీ జాతిని ఉద్ధరించండి. పిచ్చోళ్ళని చేసింది వీడు, మనోడు అనుకున్నారు, పగోడు వీడు. అన్నీ తెలిసిన వారు బయటకు వచ్చి మాట్లాడండి. యుద్ధాలు ప్రకటించుకోవడం ఎంతవరకు అసంభవం. వీళ్ళు ఏం చేస్తారు అన్వేషణ, వారిచే కుక్క కరవదు, కరిచే కుక్క కరవదు. వాళ్ళు ఏం చేస్తారు బొంగు? నేను భారతదేశ పాస్పోర్టు, భారతదేశ పౌరసత్వాన్ని వదులుకుంటే పాపం, భారతీయుడిగానే ఉండి కర్మభూమి భారతదేశంలో పుట్టేందుకు భారతదేశ పౌరసత్వాన్ని ప్రాణం పోయినా వదులుకోండి. ఎన్ని వేల కోట్లు పోతుంది, ఏముంది నిమిషంలో పౌరసత్వం నా దగ్గర ఉన్న 8 కోట్లు ఖర్చు పెట్టి పౌరసత్వం మార్చేసుకుంటే అయిపోయాయి. కానీ భారతదేశానికి ట్యాక్స్ కట్టాలి, పెట్టువాడికి తిట్టి హక్కు ఉంటుంది. మీకు అర్థమైందని నేను ఎందుకు ట్యాక్స్ కడుతున్నాను? ప్రశ్నించే హక్కు ఉంటుంది. ట్యాక్స్ కట్టకపోయినా కూడా కడతాను ప్రతిసారి. జిఎస్టీ ఎక్కడ తింటే అక్కడ ఎందుకు కట్టాలి? నేను ఇండియా వస్తే అన్నాను, అయినా కూడా ఎందుకు కడుతున్నానంటే ప్రశ్నించే హక్కు కోసం. రేపు పొద్దున్న న్యాయ వ్యవస్థ ధర్మదేవత నా దగ్గర ఏం చెప్పారంటే, అన్వేషు న్యాయం భారతదేశంలో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు లేట్ అయినా న్యాయం గెలుస్తుంది, సో దాన్ని నువ్వు కాపాడాలి, భయపడకూడదు అంటే. నేను ఎందుకు భయపడతాను? తాలిబాన్లో స్త్రీ స్వేచ్ఛ కోసం, తాలిబాన్ మూర్ఖులు వాళ్ళతోనే పోరాడాను స్త్రీ స్వేచ్ఛ కోసం. తాలిబాన్లతో పోరాడిన భారతదేశంలో పోరాడిన స్త్రీ స్వేచ్ఛనే హరిస్తున్నారు. తప్పది, చాలా తప్పు. అందరూ నోరెత్తాలి, స్త్రీ జాతిని ముందుకు వదలాలి. వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి, వీళ్ళ స్వేచ్ఛ వీళ్ళకు ఉండాలి, వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. తప్పది, చాలా తప్పు, అన్యాయం జరుగుతుంది. ఇంకా రాబోయే కాలంలో నేను అందుకుంటాను. ఎందుకంటే మీరు అందుకోలేకపోతున్నారు, వయసు అయిపోయింది, వృద్ధాప్యంలోకి వెళ్తున్నారు కాబట్టి వాక్శుద్ధి పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని మాటలు ఉచ్చారణలో దోషాలు ఉన్నాయి. ఎందుకంటే ముసలి వాళ్ళగా మీరు ఉన్నప్పుడు మీకు 65 సంవత్సరాలు మానవత్వం ఉందా, బుద్ధి ఉందా, బుర్ర ఉందా? దేశం కాలిపోతుంటే